నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. చాలా వరకు బిజినెస్ గురించి ఎవరైనా కూడా పెట్టాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకి ఫ్యామిలీ నుంచి బిజినెస్‌కి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉంటుంది. ఇంకొకసారి ఉండదు. అండ్ ఉన్నా కూడా అంత అమౌంట్ ఉండకపోవచ్చు. సో, అలాంటి టైంలో మనము ఎస్పెషల్‌గా లోన్స్ వైపు వెళ్తూ ఉంటాం. అలా ఎవరికైనా కూడా బిజినెస్‌కి సంబంధించిన లోన్ దాంతో పాటు అడిషనల్‌గా ఇంకెలాంటి బెనిఫిట్స్ అయినా వచ్చేలాగా ఏమైనా లోన్ ఉందా సార్? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఇది చాలా పెద్ద కన్సర్న్ ప్రతి ఆంట్రప్రెన్యూర్‌కి. ఎందుకంటే స్పెషల్లీ ఇండివిడ్యువల్ అండ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో అండ్ స్పెషల్లీ విమెన్ బిజినెస్ ఆంట్రప్రెన్యూర్స్. అండ్ ఇందులో ఇంకొక పెద్ద కన్సర్నింగ్ విషయం ఏంటంటే ఎవరైతే ఫస్ట్ జనరేషన్ ఆంట్రప్రెన్యూర్స్ ఉంటారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాత తండ్రి అంటే అది థర్డ్ జనరేషన్ కొడుకు చేస్తున్నాడంటే ఆర్ మనవడు చేస్తున్నాడంటే, అలా జనరేషన్స్ నుంచి వస్తే కాస్తంత సహాయం అనేది ఉంటుంది, క్లారిటీ ఉంటుంది ఎలా ఏం చేయాలి అని. అదే ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారనుకోండి, పూర్తిగా జీరో నాలెడ్జ్ ఉంటుంది. అదేదో కాస్త మనము ఏదో ఒక కోర్స్ ద్వారానో లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకోవడము, లేదంటారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసే లోన్ స్కీమ్స్ ద్వారా బ్యాంక్స్తో కాంటాక్ట్ చేసి విషయాలని తెలుసుకోవడం. నా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆంట్రప్రెన్యూర్గా అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మన గ్రౌండ్ వర్క్ చేస్తాం కదండి. మనం ఎక్కడ ప్లాంట్ పెట్టాలి, ప్లాంట్ పెడితే ఒకవేళ మనం ఎక్స్పోర్ట్ చేయాల్సిన యూనిట్స్ ఏమైనా ఉంటే వాటికి ఎగ్జాక్ట్లీ రూట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, పోర్ట్ దగ్గర నుంచి మనకు ఎక్స్పోర్ట్ చేయాలి అన్న ప్లానింగ్ అనేది గ్రౌండ్ వర్క్ అందరం చేస్తాం. కానీ ఒక్కసారి ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి బిజినెస్ లోన్ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అది స్టాండప్ ఇండియా కావచ్చు, పిఎంఈజీపీ లోన్ కావచ్చు, ఆర్ నార్మల్ బిజినెస్ పెట్టుకునే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ లోన్స్ చాలా ఉన్నాయి. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ని సెటప్ చేసేసి బిజినెస్ నడుపుకోవడానికి అని చెప్పేసి ఇస్తారు. సరే, ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవడానికి మెషినరీస్ అన్నీ ఇంపోర్ట్ చేస్తున్నారు, ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టారు, అంతా రెడీగా ఉంది. ఇక్కడే వచ్చింది పెద్ద కిటుకు, చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. దాన్ని అంటారు వర్కింగ్ క్యాపిటల్. జనరల్గా అన్ని లోన్స్లో వర్కింగ్ క్యాపిటల్ అనేది ఒక ఎలిమెంట్ ఉంటుందండి. కానీ వర్కింగ్ క్యాపిటల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, గత నెల ఉన్న వర్జన్ సాఫ్ట్వేర్లో ఈ నెలలో ఉండకపోవచ్చు, ఒక 3 నెలలో లేదంటే ఒక 4 నెలలో మారిపోవచ్చు. అంటే వర్జన్స్ పెరుగుతూ ఉంటాయి. 1.0 నుంచి 2.0 3.0 అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ పెరిగాయి అనుకోండి, మీ సిస్టమ్ అప్గ్రేడేషన్స్ కావాలి. ఎందుకంటే మన దగ్గర ఒకవేళ ఉన్న డెస్క్టాప్ సిస్టమ్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, దానికి పే చేయాల్సిన రాయల్టీస్ కానివ్వండి, బయట డెవలప్ చేసే బయట దేశాల నుంచి వాళ్ళు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి పేమెంట్స్ మీరు డాలర్లో చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఎలాంటి సపోర్ట్ మీకు అందుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని మీరు ఎగ్జిక్యూట్ చేశారు. 10 కోట్లు అంటే కనీసం ఒక 10 నుంచి 20 లక్షల రూపాయల టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ కోసము, మీరు ఒక అప్గ్రేడేషన్ కోసము, వర్కింగ్ క్యాపిటల్ కోసం మీరు వెతకాల్సిందే కదా. దానికోసమే స్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ కాల్డ్ యాజ్ క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్. సో మన అందరి ప్రశ్నలకి, అందరి డౌట్స్కి, ఆ టెన్షన్స్కి ఒకటే ఆన్సర్, దట్ ఈస్ CLSS. ఎందుకంటే దీంట్లో మనం చూసుకుంటే ముఖ్యంగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేది మెషినరీస్లో ఫిజికల్గా ఈ కాలంలో అంత ఫాస్ట్గా జరగదండి మార్పులు అనేది. కానీ సాఫ్ట్వేర్లో అంటారా, మీరు SAP ఉంటుంది, లైక్ కన్జ్యూమర్కి మీరు ఎలా బిల్లింగ్ చేస్తున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్ నడుస్తుంది. అమెరికాలో చూసుకుంటే గ్యాప్ అనే ప్రాసెస్ని ఫాలో చేస్తారు అకౌంటింగ్ సిస్టంలో. మన దగ్గర ఏమో 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ లాంటి అసెస్మెంట్ ఇయర్స్ ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా మీరు ఎలా మీట్ అవుతారు? అండ్ సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలంటే మాటలా, అసలు నోటి ద్వారా మాట్లాడుకోవడం కానివ్వండి, లేదంటే అట్ ద సేమ్ టైం కలగడం కానివ్వండి, చాలా ఈజీ అంటాను నేను. కానీ ప్రాక్టికల్ చేయడం ఇట్స్ లిటరలీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దానికోసము స్పెషల్లీ బీట్ పార్ట్నర్షిప్ ఫర్మ్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ కానివ్వండి, ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, దాంతోపాటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినా ఆర్ ఈవెన్ సోల్ ప్రొప్రైటర్షిప్ కానివ్వండి. అండ్ ఇంకొక అడ్వాన్స్మెంట్లో ఒక కొత్త చేరిక ఇచ్చిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కోఆపరేటివ్ కంపెనీ. అంటే కోఆపరేటివ్ కంపెనీ అంటే ఏంటి? ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కోఆపరేటివ్ కంపెనీ మన ఇండియాలో ఏది ఉంది? అమూల్. చాలా పెద్ద బ్రాండ్, అన్నీ కొన్ని వేల కోట్ల బ్రాండ్ అది.
నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కోఆపరేటివ్ కంపెనీ అన్నది ఎప్పుడు ఫెయిల్ కాదు, ఒకవేళ కంప్లయన్సెస్ని రూల్స్ని చక్కగా పాటిస్తే. ఇండియా మొత్తంలో ఈరోజు అమూల్ అనే బ్రాండ్ మారుమోగిపోతుంది. నేను ఎందుకు స్పెసిఫిక్గా ఆ బ్రాండ్ పేరు తీసుకున్నానంటే, సక్సెస్ చేయడానికి దాని వెనకాల కరెక్ట్గా ఎంత సీరియస్గా పనిచేస్తే తెలుస్తుంది అన్న విషయం ఇక్కడ మనకు ఆ ఐడియా కోసం మీకు చెప్పాను. నా కమింగ్ టు ది అదర్ పార్ట్ అండి. నా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇలాంటి వాటిల్లో మీకు సబ్సిడీస్ అవసరం అండి. ఆల్రెడీ ఒక ₹1,00,00,000 నుంచి 10 కోట్ల వరకు మీరు నెత్తిపైన బర్డెన్ వేసుకున్నారు, లోన్ తీసుకున్నారు. ఎంత గవర్నమెంట్ స్కీమ్ అయినా కానివ్వండి, ఎన్ని సబ్సిడీస్ ఉన్నా కానివ్వండి, టెన్షన్ మాత్రం ఉంటుంది కదా. తిరిగి కట్టేవాడికి తెలుసు ఆ విషయం, ఆ నొప్పి అనేది. మంత్ వస్తుంది అంటే చాలు. చాలా బాగా చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే, ఇలాంటి విషయాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, యూ విల్ గెట్ అ అప్ ఫ్రంట్ క్యాపిటల్ సబ్సిడీ. అంటే మీరు ఒక 20 లక్షలు అవసరం ఉందండి, మీరు తీసుకున్నారు, అప్లై చేశారు, కానీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మీరు ఈఎంఐస్ కడుతుంటే జనరల్గా బిజినెస్ లోన్ ఏమవుతుందంటే మీకు సబ్సిడీ అనేది వస్తుంటుంది నెల నెల. కానీ ఇక్కడ అలా కాదండి. మీకు ముందే అడ్వాన్స్లోనే ఒక 20 లక్షల రూపాయల లోన్ మీరు తీసుకున్నారనుకోండి, దానికి 15% అడ్వాన్స్లో మీకు సబ్సిడీ ఇచ్చేస్తున్నారు. సో మీకు ఎలాంటి గొడవ లేదు అసలు. ఒక 20 లక్షల్లో కనీసం ఒక 10-15% మనకు వచ్చినా కానీ ఎన్ని డబ్బులు మిగిలినాయండి. అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది చాలా పెద్ద కన్సర్న్ అనుకుంటాను. సో యూ అగ్రీ విత్ మీ? ఎస్, డెఫినెట్గా. ఖచ్చితంగా మనం లోన్ తీసుకున్నామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తాం, దాంతోపాటు సబ్సిడీ ఉందా లేదా అని. 100% అండి. మీ కన్సర్న్కి నా జవాబు ఏంటంటే, ఎస్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ డీసెంట్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ బిలో 11%. ఓకే, 11%. ఎస్, ఎందుకంటే ఇప్పుడు కరెంట్లీ నడుస్తున్న బ్యాంక్ లోన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు వింటే మీరు షాక్ అవుతారు శిరీష. ఎందుకంటే 17% ఉందండి ప్రైవేట్ బ్యాంక్ లోన్స్, 17% నాన్ గవర్నమెంట్ లోన్స్. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఇలాంటి కైండ్ ఆఫ్ లోన్స్కి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద రైట్ సోర్స్. అండ్ మీకు ఎలాంటి ఆటంకాలు ఉండవు, ఎందుకంటే ఒక పని మనం టేకప్ చేసిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదు మనకి. ఖచ్చితంగా. వండర్ఫుల్. అండ్ గో అహెడ్ అండ్ అప్లై ఫర్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. సో బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్ కావచ్చు, లేదంటే స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అన్న, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మార్గం చూపించడానికి, లైక్ వాళ్ళకి గైడెన్స్ కావాలి, అండ్ అదే విధంగా అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? పర్సనల్గా అప్రోచ్ అయ్యేది ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ ఉందంటాను. రెండోది, ఒకవేళ మీరు రాలేకపోతున్నారు బట్ ఎస్ స్టిల్ మీకు కావాల్సిన ట్రైనింగ్ చాలా మస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు మైండ్లో ఫిక్స్ అయ్యారంటే, ఆన్లైన్లో కూడా మీకు ఒక గ్రేట్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఈ రాబోయే 3rd ఫిబ్రవరికి మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు అవైలబుల్. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వాలి, మీ సక్సెస్ వెంటే ఎప్పుడు మేము తోడ్పడుతూ ఉంటాము, అది మా ప్రయత్నం. సో ఇందులో ఏంటంటే, ఎవరైతే లోన్స్ తీసుకుని బాగా బాధల్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్ పడిపోయింది, ఒక ₹1,00,000 ₹1,00,00,000 లోన్ తీసుకొని అసలు టైంకి కట్టలేకపోతున్నారు, దానివల్ల వస్తాయి పెద్ద ఇబ్బందులు అని చిక్కులు కూడా వస్తాయండి. మామూలు చిక్కులు కాదు, ఇంట్లో గొడవలు, ఆఫీస్ చోట్ల ఫోకస్ చేయకుండా, ఇటువైపు బ్యాంకు వైపు నుంచి కూడా చెడ్డ పేరు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా మంచిది కాదు ఎవరు కూడా. నేనేం చెప్తానంటే, మీ అందరికీ కావాల్సింది బిజినెస్లోనా, హోమ్లోనా, పర్సనల్లోనా, అదంతా మనం టేక్ కేర్ చేయొచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే, మీ కష్టాలని మీరు దూరం చేసుకోవాలంటే మీకు కావాలి ఒక అడిషనల్ ఇన్కమ్. మీకు ఒక కావాల్సింది ఒక సాలిడ్ ప్యాసివ్ ఇన్కమ్. ఎందులో అయితే మీరు కష్టపడాల్సిన అవసరమే లేదండి. అదేంటి, ఎలా పాసిబుల్ అంటారా? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను క్లాస్లో, ఎందుకంటే నేను చాలా వాళ్ళకి అందరికీ నేను నేర్పించాను. ఇక్కడ మీరు ఏం చేయాల్సిందంటే, జస్ట్ మీరు ఆఫీస్ లేదా ఇంట్లో కూర్చున్న చోట్లో గ్రోమో యాప్ మీరు వాడారనుకోండి, కంపెనీ వాళ్ళైతే దే ఆర్ గివింగ్ యూ మినిమం అష్యూర్డ్ రిటర్న్స్ ఆఫ్ అరౌండ్ ₹1,00,000 వరకు మీరు నెలకి సంపాదించవచ్చు. నేను చెప్తున్నాను 1,10,000 నుంచి 1,15,000 యావరేజ్ ఇన్కమ్ మీకు వస్తుంది. ఈ యాప్లో మీరు చేయాల్సింది చాలా సింపుల్ స్టెప్స్, చాలా చాలా చిన్న కైండ్ ఆఫ్ ఎఫర్ట్. అంటే మీరు ఎవరిని రోడ్డు మీద పోయేవాడిని పట్టేసుకొని బాబు ఇది కొనరానైనా అని చెప్పే అవసరం లేదు ఇక్కడ. జస్ట్ మీరు చేయాల్సిన చాలా సింపుల్ పద్ధతిలో పనులు ఉంటాయి. అది మీరు నేర్చుకుంటున్నారనుకోండి, మీ ఉన్న కష్టాలకి మీరు ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు గుడ్ బై అని చెప్పచ్చు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఇమ్మీడియట్గా మేము అలాంటి సహాయం అందిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.